చేసుకుంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సీసీ ఫుటేజ్ ని టీడీపీ విడుదల చేసింది. హైదరాబాద్ లోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కు సత్యవర్ధన్ ను తీసుకెళ్లారు. లిఫ్ట్ లో వంశీతో పాటు సత్యవర్ధన్ కూడా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారో చెప్పడానికి ఈ సీసీ ఫుటేజ్ సాక్ష్యమంటున్నారు టీడీపీ నేతలు. సత్యవర్ధన్ ను లిఫ్ట్ లో తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్యవర్ధన్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా వంశీ కేసుల వ్యవహారంలో రాజకీయ దుమారం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ సీసీ ఫుటేజ్ విడుదల చేయడం మరింత కాకరేపుతోంది. వంశీ కేసుల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సీసీ ఫుటేజ్ ని టీడీపీ విడుదల చేసింది. హైదరాబాద్ లోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కు సత్యవర్ధన్ ను తీసుకెళ్లారు. లిఫ్ట్ లో వంశీతో పాటు సత్యవర్ధన్ కూడా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారో చెప్పడానికి ఈ సీసీ ఫుటేజ్ సాక్ష్యమంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సుమిత్ర, వల్లభనేని వంశీకి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఈరోజు టీడీపీ నేతలైతే విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన విజువల్స్ అయితే లిఫ్ట్ లో ఆయన్ని తీసుకెళ్లడం, ఆ విజువల్స్ అన్నింటినీ కూడా కొద్దిసేపు క్రితం టీడీపీ మొత్తం కూడా వాటిని విడుదల చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే కనుక ఇందాడ వరకు చూస్తే కనుక అన్ని కూడా విడుదల చేశారు. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ గురైన విజువల్స్ మొత్తం కూడా అపార్ట్మెంట్ లో ఉన్న లిఫ్ట్ లో ఉన్న విజువల్స్ అన్ని విడుదల చేశారు. అయితే పక్కన జగన్ వ్యాఖ్యలు ఈరోజు ఏదైతే సబ్ జైలు కాడ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు అన్నింటినీ? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వంశీని ఒక పద్ధతిలాగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ జైల్లో ఆయన పరామర్శ చేసి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఒక సత్య హరిశ్చంద్రుడిని అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మేము ఆ రోజు క్లియర్గా చెప్పాం, అతను కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ని తీసుకెళ్ళి అతను స్టేట్మెంట్ ఇప్పించేలాగా చేసింది వంశీ. బెదిరించి ఒక దళితుడిని బెదిరించి చేశాడని క్లియర్గా చెప్పాం. దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే దానికి మరి ఇవాళ ఇంత క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా దొరికితే ఇంకేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. ఇది సత్యవర్ధన్ కాదా, పక్కన ఉన్న వంశీ కాదా, పక్కన ఉన్నదంతా కూడా వాళ్ళ అన్యాయాలు కాదా? ఆ రోజున పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ మీరు కిడ్నాప్ చేసి ఇవాళ ఆ సందర్భంలో అరెస్ట్ అయినటువంటిది వాస్తవం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసు అధికారులను బెదిరించే కార్యక్రమం. బయటకు వచ్చి ఇన్వెస్టిగేషన్ అంటే సక్రమంగా జరగకూడదు, సాక్షులు భయపడిపోవాలి, బట్టలోడు తీసి వాళ్ళని నిలబెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక అరాచకాలు చేసి మళ్ళీ కృష్ణా జిల్లాలో అశాంతి కార్యక్రమాలు చేయాలని మీరు ప్రయత్నం చేస్తే జరగదు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. 5 సంవత్సరాలు కేసులు పెట్టారు, దాడులు చేశారు, అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు మేము మరి అక్కడ చేసినటువంటి ఆ సాక్ష్యాధారాలతో దొరికి ఒక దళితుడు మేము చేసినటువంటి కార్యక్రమాన్ని మేము బయట చెప్తే దాన్ని మీరు ఇవాళ మీరు పోలీసులను బెదిరిస్తారా? ఇది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తున్నాయి. మేము ఏదైనా చేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం తప్ప అధర్మంగా ఎక్కడ జరగదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి, మీరేమో కిడ్నాప్ చేశారు, బెదిరించారని చెప్తున్నారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సత్యవర్ధన్ ఫస్ట్ స్వచ్ఛందంగా వచ్చి జడ్జికి మొత్తం కూడా ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మొత్తం కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూశారు కదా. ఇప్పుడు ఇంక దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది సత్యవర్ధన్, ఇక్కడ ఉన్నది వంశీ. దీనికి మీరు సమాధానం చెప్పండి. అంటే బెదిరించేసి సాక్షులను తారుమారు చేసేసి నిలబెట్టాలంటే వాస్తవాలు ఆగుతాయా? ప్రజాస్వామ్యం కాదు, ఎక్కడైనా సరే నేరం చేసిన వాడు ఎక్కడో చోట దొరుకుతాడు. అదే దొరికింది వాళ్ళ సాక్ష్యాధారాలతో సహా దొరికినాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలరని చెప్పి నేను అడుగుతాను.
అంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే అక్కడ పట్టాభి వెళ్ళిన క్రమంలోనే అక్కడ గొడవకి ప్రధానమైన కారణం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పట్టాభి వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా ఆ తరుణంలో ఇదంతా జరిగింది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్తుంది జరిగింది. అంటే దానికి 2 రోజుల ముందు అక్కడ జరిగినటువంటి సంఘటనలు, దొంతు చిన్న అని ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడి మీద ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తానే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి సపోర్ట్గా పట్టాభి గారు వెళ్తే దాన్ని చూసి వాళ్ళు వెళ్ళి కార్యాలయం మీద దాడి చేసి రాడ్లు పెట్టుకుని రౌడీలు పెట్టుకుని 100 మంది వెళ్ళి కారులు తగలబెట్టేసి అక్కడ మరి అడ్డంగా అక్కడ ఉన్నటువంటి మహిళల మీద కూడా దాడి చేసి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించి పట్టాభి గారి మీద తీవ్రంగా దాడి చేయాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడింది ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు కట్టించి వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసి దాదాపు 15 రోజులు వాళ్ళు జైల్లో కూడా ఉండటం కూడా జరిగింది. ఇంకా దాన్ని కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకేం చెప్పాలా? ఇవాళ అరాచకాలు చేయాలని ఇప్పుడు పోలవరం మట్టి కొట్టేశారు, గట్ల మట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అక్రమాలు దోపిడీలు అన్నీ చేశారు. అన్నీ సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి తప్పించుకోలేరు కదా. ప్రజాస్వామ్యంలో ఇవాళ అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చిగా వ్యవహరిస్తే ఏం జరుగుద్ది అనే దానికి నిదర్శనమే ఇవాళ మొత్తం సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి. వ్యవస్థని చేతిలో పెట్టుకోవచ్చు అనుకుంటారేమో, అది జరగదు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు కూడా సరిగ్గానే స్పందిస్తాయి. ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని పోలీసులు ఎంక్వైరీలో ఉంది. పోలీసులు మొత్తం కూడా ఎంక్వైరీలో ఉన్న పోలీసుల మీద కూడా బెదిరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద కూడా మేము తీవ్రంగా లీగల్కి తీసుకుంటాం. అంటే అక్రమ కేసులు బాగా వేస్తున్నారు, వాస్తవాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే ఈ అధికారులు తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం. 7 సముద్రాలు దాటి ఉన్నా సరే, వాళ్ళు రిటైర్ అయినా సరే వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు తప్పుడు కేసులు ఏమనండి, సాక్ష్యాధారాలు లేవా? ఇప్పుడు మీరు అక్కడ ఒక దళితుడైనటువంటి సత్యవర్ధన్ని ఆ రోజు పార్టీ కార్యాలయం దాడి చేసినప్పుడు అతను అక్కడే ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్గా అతను వర్క్ చేస్తా ఉన్నాడు. అతని వాస్తవ విషయాలని కూడా ఆ రోజున డీటెయిల్డ్గా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మీరు కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ చేసిన దానికి వీడియో సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి, మీరు తీసుకెళ్లారు దానికి అతన్ని విత్డ్రా చేయించే స్టేట్మెంట్ ఇప్పించేలాగా ప్రయత్నం చేస్తే ఇవాళ దాని మీద తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఆ తల్లిదండ్రులు మరి అతని పోలీస్ కూడా అతను తీసుకొచ్చి ఇవాళ 164 స్టేట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని చేస్తే కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలని చెప్పి ఏదో దీన్ని మభ్యపెట్టాలని వంశీని ఒక పవిత్రులుగా చేయించాలని చూస్తే ఎప్పుడైనా సరే అరాచకాలు చేసినటువంటి వ్యక్తులు తప్పించుకోలేరు. 100 గొడ్లు తిన్న రాబందు గాలివానకు పోద్దనే విధంగానే ఇవాళ రాజకీయాల్లో కూడా 100 తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ఏరో రోజు పోతాడు. అదే ఇవాళ వంశీ విషయంలో జరుగుతుంది. ఓకే, అలాగే ఆ రోజు ప్రత్యేక ఆ రోజు 20వ తేదీ ఫిబ్రవరి 20వ తేదీ ఒక బీసీ నాయకుడు సొంత చిన్న ఎవరైతే ఉన్నారో మన మీద దాడి చేశారని కేసు పెట్టడం కోసం మేము గన్నవరం వెళ్ళాం. నిజంగా మేము కేసు పెట్టాకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పట్టాభి గారు స్టేషన్ దగ్గరికి వచ్చారు. మేము ఈ లోపల స్టేషన్ దగ్గర ఉండగానే కార్యాలయం మీద దాదాపుగా 100-150 మంది దాడి చేశారంటే మేము అందరం అక్కడికి బయలుదేరాం. 20-25 మంది ఉండే పట్టాభిని చూడటమే అటాక్ చేయాలని వచ్చారు. పట్టాభి అనుకోకుండా అదృష్టం కొద్దీ ఆయన ఆ కారు ఉండటం వల్ల వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకెళ్లిపోయారు. నిజంగా ఆ రోజు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, కారులను ధ్వంసం చేశారు. మా కారులన్నింటిని కూడా మా మీద దాడులు చేసి మా మీద ఆ రోజు కేసులు పెట్టారు. అభవం శుభం తెలియనటువంటి వ్యక్తులు, చదువుకున్న పిల్లలు అందుట్లో పెట్టారు. ఒక మహిళ లక్ష్మిని ఆ రోజున గాయమయ్యేటట్టు కొట్టారు. కళ్యాణి నిన్ను ఇబ్బందులు పెట్టారు. రమ్య మహిళలను కూడా చూడకుండా దారుణాతి దారుణంగా ఇబ్బందులు పెట్టారు. 40 మంది పైచిలుకు మీద అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన మాటలు చూస్తా ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే అసలు దీనికి అంతటి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రజావేదికతో మొదలెట్టి జాతీయ కార్యాలయం మీద దాడి చేయించారు. అదేవిధంగా గన్నవరం కార్యాలయం మీద దాడి చేశారు, గుడివాడ కార్యాలయం మీద దాడి చేశారు. ఆ రోజున ఈ దాడులన్నిటికీ ఎవరు దీనికి ప్రోత్సహించింది? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజునే గనక జరగకుండా ఎక్కడైనా దేశంలో కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? కేవలం జగన్మోహన్ రెడ్డి దీనికి ఆద్యుడు. ఈ చూసి కొంతమంది జోగి రమేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఏమైందండి, ఆయన ప్రమోషన్ ఇచ్చాడు. దాంతో ఇంకా హత్యలు మానభంగాలు చేయటం మొదలెట్టారు ఈ రాష్ట్రంలో. ఆఖరికి చిన్నపిల్లడు అమర్నాథ్ గౌడ్ని కూడా ఎంత కీచకంగా చంపారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకి ధ్వంసం చేయటం కానీ దాడులు చేయటం కానీ హత్యలు చేస్తే ఆనందపడ్డాడు. ఇవాళ ఇంకేదో నీతులు చెప్తే పోలీసుల గురించి చెప్తా ఉన్నారు. మరి డీజీపీ కార్యాలయం ఎక్కడే ఉందిగా, మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన ఆ రోజు దాడి చేసినప్పుడు మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు పోలీస్ వ్యవస్థ నీకు గుర్తు రాలేదా? లా అండ్ ఆర్డర్ అని చెప్పావు. ఎంతమంది ఈ రాష్ట్రంలో చచ్చిపోయారు? పల్నాడు జిల్లాలో బోండా ఉమా గారు, గద్దె బుద్ధ వెంకన్న గారు, మా పారాకిషోర్ గారు వెళ్ళినప్పుడు పట్టపగలు దాడి చేస్తే అతనికి చైర్మన్ ఇచ్చాడు. ఏంటి ఇవాళ ఈయన నీతులు చెప్తే పైగా అన్నం గురించి చెప్తా ఉన్నాడు. అంటే దాడులు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, ధ్వంసం చేసిన వాళ్ళు అందంగా కనపడ్డారా? ఇవాళ ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని ఆయన సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యమంత్రికి ఈ రోజున ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇతను చేసినటువంటి ధ్వంసానికి మొత్తం కూడా ఈ రోజున ఎన్నో కష్టాలు పడతా ఉన్నాడు ఆయన. అంటే మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఎక్కడైనా మేము వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక దాడి చేశాం మేము? ఎవరన్నా ఎక్కడైనా ఎవరి మీద అక్రమ కేసులు మేము పెట్టామా? కొన్ని ఏ కార్యాలయం మీద దాడి చేశామా? ఇవాళ ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ రాష్ట్రం ఏంటి, పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ దాడులు వీటి గురించి ఆలోచిస్తారు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం కూడా, చాలా మంది కార్యకర్తలకి వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్న అసంతృప్తి కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తిగా అలాంటివి మనకొద్దు. మనకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం. సమయం వచ్చినప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోతాని చెప్పాడు. ఈ రోజు చట్టంలో చిక్కుకున్నారు కాబట్టి వీళ్ళు జైలుకి వెళ్ళారు. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేసినట్టు అక్కడ రాసే ఉంటుంది, ఆ ఎవడన్నా జైలుకి వెళ్లాల్సిందే. ఓకే, ఇది పరిస్థితి. మేమెవరం రాజకీయ ఈ రోజు టీడీపీ నేతలు విడుదల చేసిన సాక్ష్యాలు అత్యంత కీలకమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వలంనేని వంశీ సత్యవర్ధన్ ఏ విధంగా కిడ్నాప్ చేశారు ఏంటి అనే దానికి సంబంధించిన మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ని, అంటే అక్కడ హైదరాబాద్లో ఆ లిఫ్ట్లో ఆయన్ని తీసుకెళ్తున్న విజువల్స్ అన్నింటిని కూడా కొద్దిసేపు క్రితం విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయితే కలిగిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. బలహీన వర్గాలు, దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబడటానికి మీరు ఇవాళ జైలుకి వెళ్లారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? దళిత బిడ్డల్ని ఎవడు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్లారా మీరు జైలుకి? ఇవాళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. 200-300 మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా. ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్, ప్రపంచానికి చూపించండి. ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తాను ఉంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. వంశీకే పాపం తెలీదు, అక్రమంగా ఇరికించారు,